హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ విజయ బ్లాగ్స్. మరో కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు గోరుచిక్కుడుకాయ కొబ్బరి కారంతో మీ ముందుకు వచ్చేసానండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం గోరుచిక్కుడుకాయలు తీసుకుని ఒక హాఫ్ కిలో గోరుచిక్కుడుకాయలు తీసుకున్నాను. నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి. ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే సరిపోతుంది. అయితే ముందుగా ఇవి శుభ్రంగా వాష్ చేసుకుని ఒక పాత్రలో కొన్ని వాటర్ తీసుకుని సాల్ట్ వేసుకుని అందులో వేసుకుని మనం ఉడికించుకుందాం. వాటర్ తక్కువే పెట్టుకోండి, ఆ ముక్కలు ఉడకడానికి పెట్టుకుంటే సరిపోతే. కొన్ని ఎక్కువ వాటర్ పెట్టాను, నేను మళ్ళీ తీసేసాను, ఆ వీడియో మిస్ అయ్యింది. అలాగే పెసరపప్పు కూడా ఒక చిన్న అరకప్పు ఉంటే ఒక అరకప్పు నానబెట్టుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్న దాంతో హాఫ్ అయితే వేసుకున్నాను. ఇవి నానేలోపు మనకి ఈ గోరుచిక్కుడుకాయలు అయితే ఉడికిపోయినాయండి. ఒక్కసారి చూద్దాము. ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు కొంచెం పసుపు అండ్ సాల్ట్ మనం ముందే వేసుకున్నాం కదా, ఈ ముక్కలన్నీ కూడా ఈ వాటర్లో ఇంకిపోతాయండి. అప్పుడే మనకి విటమిన్స్ అనేవి పోకుండా ఉంటాయి. అయితే దానికి కావలసిన మసాలా మనం ప్రిపేర్ చేసుకుందాం. పచ్చి కొబ్బరి తీసుకున్నాను నేను, అలాగే వెల్లుల్లిపాయలు, అల్లం, ఎండుమిర్చి తీసుకున్నాను ఒక 4-5. ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకున్నానండి ఇలాగా. ఇప్పుడు మనకి ఈ ముక్కలు అయితే మొత్తం ఉడికిపోయి స్టవ్ ఆపేసుకుని మరొక బాణీ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుందాం. కొంచెం మినపప్పు అండ్ జీలకర్ర, ఆవాలు, 2 పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుందాం. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు పెసరపప్పు శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ లేకుండా ఇందులో యాడ్ చేసేద్దాం. ఇది కూడా కలిసే విధంగా కలుపుకుందాం ఒకసారి. ఇప్పుడు మనం కొబ్బరి ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకున్నాం కదండి, దాన్ని కూడా యాడ్ చేసేద్దాం. కొబ్బరి ఎక్కువ ఉంటే బాగుంటుంది ఫ్రై. మనకి ఇది కూడా కొంచెం ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఆల్రెడీ మనం గోరుచిక్కుడు ఉడికించుకుని పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసేద్దాం. ఈ కొబ్బరి ఈ మసాలా అంతా కూడా పట్టే విధంగా, ఈ కొబ్బరి కారం అంతా పట్టే విధంగా ఈ ముక్కలకి కలుపుకుందాం ఒక్కసారి. అలాగే కొంచెం పసుపు, సాల్ట్ చూసుకుని వేసుకోండి, ఎందుకంటే ముందు మనం ఉడికించుకున్నప్పుడే వేసుకున్నాం కదా, మీరు చూసుకుని వేసుకోండి సాల్ట్. ఇదంతా కలిసే విధంగా కలుపుకొని మనం కొంచెం సిమ్లో ఒక 10 మినిట్స్ ఉంచాము అంటే మనకి గోరుచిక్కుడుకాయ కొబ్బరి కారం రెడీ అయిపోద్దండి. రెడీ అయిపోయింది కదా, మనం సర్వ్ చేసుకోవడమేనండి. ఇది మనం వేడివేడి రైస్లో తింటే చాలా బాగుంటుంది. సాంబార్ అండ్ రసంలో కూడా ఇంకా బాగుంటుందండి ఈ ఫ్రై. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.